రోడ్డు మీద పడేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్టుబడి మరోసారి పెట్టాలన్నా కనీసం పెట్టుబడి సాయం కూడా రాక రైతు భరోసా గతంలో వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి పూర్తిగా వ్యవసాయం అనేది ఇబ్బందికరంగా మారింది. కనీసం ఇంత జరుగుతున్నా కూడా ఏ మంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కూడా వెళ్ళి ఆ పంటలు పరిశీలించి పంటలకు ఇదిగో ఇది ఇస్తామనేటువంటి భరోసా ఇచ్చే నాదుడు కూడా లేడు. విద్యార్థుల పరిస్థితి అలానే ఉంది. చివరికి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా పనిచేయక ఆసుపత్రుల బయటనే అక్కడే ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు హాల్ టికెట్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది సక్రమంగా రాక, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సానుభూతి పరులే సోషల్ మీడియాలో మా తమ్ముడికి రాలేదు అనేటువంటిది, హాల్ టికెట్ ఇవ్వలేదు, ఫీజు కట్టలేనటువంటి అభాగ్య పరిస్థితులు మనము కళ్ళెదుటున్నాయి మనకి. సో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యేలేమో, బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఈనాడు వాళ్ళ యొక్క పచ్చపత్రికలను చూశాను, పతాక శీర్షికల్లో చూశాము. ఆదినారాయణ రెడ్డి అంట ఏ విధంగా చేస్తా ఉన్నాడు, కనీసం అంటే సిమెంట్ ఫ్యాక్టరీలని, ప్లాంట్లను కూడాను రన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి. కొత్త పరిశ్రమలు దేవుడెరుగు, ఉండే పరిశ్రమలు జిందాల్ లాంటి పరిశ్రమలు పారిపోయాయి. కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వారి యొక్క కమిషన్ కోసము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసము 2 జిల్లాల మధ్య యుద్ధమే జరిగింది. మనము చూసాము 2 నెలల కిందట. తాడిపత్రి ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, దివాకర్ రెడ్డి వాళ్ళకి, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వాళ్ళకి. సో ఈ విధంగా ఇంత ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ వారి పార్టీ నాయకులకు కానీ లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితులేమో చాలా బాగున్నాయి. వాళ్ళ యొక్క విలాసాలు, సరదాలు, సంతోషాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారేమో ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈరోజు తను 25,000 గజాలలో, అంటే 5 ఎకరాల 25 సెంట్లలో పెద్ద పెద్ద భవనాలు, ప్యాలెస్లు, భవంతులు కట్టుకుంటూ ఒక పక్క, తర్వాత తన పుట్టినరోజు కోసము విదేశాలకే కుటుంబాలంతా కూడా వెళ్ళాయంట. ఉప ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ విధంగా పరిస్థితులు ఒక సైడ్ ఉంటే వారి యొక్క విలాసం ఎలా ఉందంటే, విలాసవంతమైనటువంటి పరిస్థితులు ఎవ్రీ వీకెండ్ వచ్చే లోపల ఏదో సాఫ్ట్వేర్ యజమానులో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల నెలకు ఒకసారి వీకెండ్ వచ్చే లోపల సొంత ఊర్లకు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని నెలకన్నా ఒకసారి వస్తారు. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు తనయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానాలలో స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వీకెండ్లు వెళ్తా ఉన్నారు. ప్రతి శుక్రవారం వచ్చే లోపల, శనివారం వచ్చే లోపల హైదరాబాద్కి ఒక ఫ్లైట్ వెళ్తుంది, మళ్ళా సోమవారం ఫ్లైట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు చేసుకుంటూ విలాసవంతమైనటువంటి మీరు జీవితాన్ని గడుపుతూ రాష్ట్ర ప్రజలేమో చాలా వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈరోజు రైతులు ఆదుకునే వాళ్ళు లేరు, విద్యార్థులకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, రోగులకి సక్రమంగా మందులు కానీ వైద్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. కనీసము మీ ఎమ్మెల్యేలు అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. విచ్చలవిడిగా మీరు చేసుకోండి, మేము సంపాదించుకుంటాము, మీ కాంట్రాక్టులు మీరు చేసుకోండి, మీ యొక్క దోపిడీలు మీరు చేసుకోండి, గనులు ఖనిజాలు ఏది కూడాను ఉండనీయకుండా మొత్తం దోచుకోండి, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుదాం నాయకులము. ప్రజలు ఓట్లేశారు, గాలికి వదిలేద్దాం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తరఫున అందరినీ కూడాను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క రైతులని, హార్టికల్చర్ సంబంధించినటువంటి దెబ్బతిన్న రైతులను ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని, అదేవిధంగా ఆక్వాకు సంబంధించినటువంటి ధరలు కూడా పడిపోయి చాలా యొక్క పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా ఆక్వా పరిస్థితులు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా రోగులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసేసి ఈ రాష్ట్రంలో కనీసం ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.